సండే వచ్చింది. సండే వచ్చిందని జెప్పి మనం ఊరుకుంటామేంటండి. అలా సరదాగా చికెన్ కొట్టుకెళ్ళాం. చికెన్ కొట్టుకెళ్ళి అక్కడ మంచి ఒక కోడి తీసుకొని, నీట్‌గా చేయించి, కొట్టి తీసుకొచ్చాం. తీసుకొచ్చి కళకళమవుతున్న నూనెలోనే కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ ఏసాం. ఏసి చికెనేస్తాం గదండీ! చికెనేసి బాగా ఏపాం. ఏపిన తర్వాత చూడండి ఆ కలర్ ఎలా కనబడుతుందో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! దానికి సరిపడా సాల్ట్ కొంచెం ఏసి, ఆ తర్వాత లైట్‌గా తరిగిన టమాటాలేసి, ఆ తర్వాత లైట్‌గా గరం మసాలేసి, ఏసి కుత ఉడకబెట్టి, కొంచెమంత పెరుగు యాడ్ చేస్తే, దాని మీద ఇంకొంచెం కరివేపాకేత్తే, ఆ ఫ్లేవరే వేరేగుంటదండసల. అబ్బబ్బబ్బబ్బబ్బా! మాటలతో చెప్పడం కాదు గానండి, అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందసల. ఎలా ఉందంటే, దానికి తోడు కట్టెల పొయ్యి మీద వండితే ఉంటదండి కూర, ఒక రకంగా ఉంటదండి. నేను చెప్పడం కాదు గానీ, ఒకసారి మీరు ట్రై చేయండి. లాస్ట్‌లో కాస్తంత కొత్తిమీరేసుకొని దించుకుంటే సూపర్‌గుంటదండి. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని నైట్ టైము వడ్డించుకుంటూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి తింటున్నామండి. ఇలాగ ఎవరైనా మీలో చేసుంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నలుగురికి షేర్ చేయండి.